నమస్తే. ప్రజా సమస్యల పరిష్కారమైన సిటీ న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్న సిటీ న్యూస్. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు. ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ వర్గీయుల బాహాబాహి. ఎంపీ వంశీకృష్ణ ఫ్లెక్సీలను చింపివేసిన స్థానిక కార్యకర్తలు. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్లో నిర్వహించే మున్నూరు కాపు సభను విజయవంతం చేయాలి. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం పటేల్ పిలుపు. విద్యార్థులు సరైన లక్ష్యాన్ని ఎంచుకొని విజయాలు సాధించాలి. చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సులో సివిల్ జడ్జ్ పర్వతపు రవికుమార్. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం గ్రామంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ విచ్చేయగా రాజకీయ కాకపుట్టింది. నిరసన సెగ, చిరిగిన ఫ్లెక్సీలు ఎంపీ పర్యటన గురించి తమకు సమాచారం ఇవ్వలేదని, ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపిస్తూ స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు వర్గీయులు ఆందోళనకు దిగారు. పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన ఎంపీ ఫ్లెక్సీలను నిరసనకారులు చించివేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజకీయ రగడ ఒకవైపు జరుగుతున్నప్పటికీ ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఏమాత్రం చలించకుండా తన కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించారు. పాఠశాలకు చేరుకున్న ఆయన విద్యార్థులతో నేలపై కూర్చొని అనంతరం విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు అల్లరి చేయడంతో పాటు చదువులో కూడా రాణించాలని, చదివితేనే సమాజంలో గౌరవం ఉంటుందని, క్రమశిక్షణతో చదివి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి అనేక గ్రామాలకు ప్రజలకు మౌలిక వసతులు కల్పించారని ఆయన గుర్తు చేశారు. గూడెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 110 డెస్క్ బెంచ్లను, మరో 50 స్కూల్ బ్యాగులను అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ సమక్షంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందజేశారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్ నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో కార్యక్రమం ముగిసింది. పాఠశాల నుంచి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వాహనంలో పోలీసుల ఎస్కార్ట్స్తో వెళ్తుండగా గూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు వర్గీయులు వాహనం ముందు పడుకొని అడ్డుకున్నారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై వాహనం అడ్డుకున్న కార్యకర్తలను చెదరగొట్టారు. స్థానిక అధికార పార్టీ నాయకుల మధ్య చోటు చేసుకున్న ఈ వివాదం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. హెడ్ మాస్టర్ గారు మల్లయ్య గారు చెప్తున్నారు 150 పిల్లలు ఇక్కడ జరుపుకుంటున్నారని చెప్తున్నారు. దాంట్లో ప్రైమరీ స్కూలు, హై స్కూలు, సెకండ్ క్లాసు నుంచి ఫస్ట్ నుంచి 10th వరకు పిల్లలు ఉన్నారు. దాదాపు 150 పిల్లలకి ఈరోజు మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కూల్ బ్యాగ్ అందించే ప్రోగ్రాంకి ఈరోజు ఇంతమంది పిల్లలు పెద్ద సంఖ్యలో ఈ ప్రోగ్రాం అటెండ్ అవుతున్నందుకు మీ అందరికీ నా శుభాకాంక్షలు. నిజంగా చెప్పాలంటే నేను కూడా చిన్నప్పటికెళ్ళి నేను చాలా అల్లరి చేస్తుండే, ఎక్కువ చదవకపోతుండే. ఆ అల్లరిలో మా పేరెంట్స్ మనం తిట్టి చదువుకోండి అని చెప్తే చదువు చాలా ఇంపార్టెంట్. అందరు చదువుతున్నారా, అల్లరి చేస్తున్నారా? అల్లరి చేస్తలేరా? మరి అల్లరి కూడా గట్టిగా చేయండి, చదువు కూడా మంచిగా చదువుకోండి. రెండు ఉంటేనే మనము జీవితంలో ముందుకు ఎదగొచ్చు. యూ హ్యావ్ టు హ్యావ్ ఫన్ కదా. మజా లేకపోతే ఏముంటుంది? మంచిగా చదువుకోండి, మంచిగా
అల్లరి చేయండి. ఇప్పుడే విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక బోర్వెల్లు, స్కూల్ బెంచులు, మరి బ్యాగ్లు, అనేక కార్యక్రమాలు కాకా వెంకటస్వామి గారు ఏదైతే ఈ ట్రస్ట్ స్థాపించారో, ఎలక్షన్స్ అని చూడక ఓటింగు అదంతా పొలిటికల్ కాకుండా కేవలము అంబేద్కర్ గారిని ఆశయంగా తీసుకొని చదువుతోటే మనము ముందుకెళ్ళొచ్చు, చదువుతోటే మనకు సొసైటీలో రెస్పెక్ట్ వస్తుందని చెప్పి గుర్తించి అనేక గ్రామాల్లో స్కూల్ బెంచులు, స్కూల్ టీచర్ల ఫీజు, బుక్స్, ఈరోజు బ్యాగ్ కార్యక్రమానికి వచ్చినాము. నేను రాగానే కలెక్టర్ గారు ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు చాలా బాధ వేసింది, అందరు చిన్న కూర్చున్నారని చెప్పి ఇమ్మీడియట్గా మీరు ఎక్కువ చేయలేదు. ఇమ్మీడియట్గా నేను మా ట్రస్ట్ తరఫున బెంచులు కూడా నేను అలాంటి చేసినాక రిక్వెస్ట్ లెటర్ ఇస్తున్నాను హెడ్ మాస్టర్ గారు. కానీ నేను ఫ్రాంక్గా చెప్పాలంటే లోపల రాగానే నేను అనుకున్నా, అరే బెంచులు ఇవ్వాలి ఇమ్మీడియట్గా, మీరు అడగకపోయినా నా బాధ్యత. కాకా గారు ఏదైతే నాకు ఇవ్వాల్సింది ఇమ్మీడియట్గా నేను నా ట్రస్ట్ ద్వారా కూడా మీరు కొంచెం ఫాలోఅప్ చేసుకోండి. ఇంకా బ్యాలెన్స్ 40 బ్యాగ్స్ కూడా కావాలని చెప్పినారు. 40 బ్యాగ్స్ కూడా మేము తక్కిన పిల్లలకు కూడా ఇమ్మీడియట్గా ఈరోజు ఈవినింగ్ వరకు ఇచ్చేయాలి. ఈరోజు ఈవినింగ్ వరకు ఆ బ్యాలెన్స్ 40 బ్యాగ్స్ కూడా ఇచ్చేస్తాము. స్కూల్ బెంచ్లు కూడా మేము తక్షణమే మేము చేస్తాము. నాకు మీరు ఒక్కటే ప్రామిస్ చేయాలి, పిల్లలు మంచిగా చదువుకోవాలా, చదువుకుంటారా? స్టేట్ ర్యాంక్ రావాలా మన గూడెంకి వెళ్ళి. మీరందరూ గట్టిగా చదివి చేస్తారని చెప్పి నాకు గట్టిగా నమ్మకం ఉన్నది. ఆల్ ది బెస్ట్. హిప్ 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 హిప్. తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల వాస్తవ జనాభాను తెలిపే విధంగా ఐక్యతను చాటుతూ రేపు ఆదివారం ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లాలోని కాగజ్ నగర్లో నిర్వహించే సభకు హాజరై విజయవంతం చేయాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం పటేల్ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లాకు మొదటిసారిగా విచ్చేసిన సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇదివరకే 36 లక్షలకు పైగా ఉన్న మున్నూరు కాపుల జనాభాను రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహించి 13 లక్షలకు మాత్రమే కుదించి చూపడం సరైంది కాదని అన్నారు. మున్నూరు కాపుల హక్కుల పరిరక్షణ కోసం వాస్తవ జనాభాను ప్రభుత్వానికి తెలియజేసి కాపుల ఐక్యతను చాటే విధంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్లో నిర్వహించే మున్నూరు కాపు సంఘ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం మరియు మహాసభకు మున్నూరు కాపులందరూ హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేలో మున్నూరు కాపులను దురుద్దేశంతో తక్కువ సంఖ్యలో చూపెట్టడం జరిగిందని, వాస్తవానికి గత చాలా సంవత్సరాల విధంగా 36 లక్షలకు పైగా మున్నూరు కాపుల జనాభా రాష్ట్రంలో మున్నూరు కాపులు ఉన్నారని తెలిపారు. మున్నూరు కాపుల ఐక్యతను వాస్తవ సంఖ్యను తెలియజేయడానికి రేపు ఆసిఫాబాద్లోని మున్నూరు కాపుల మహాసభకు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు, కుల బాంధవులు పాల్గొన్నారు. మున్నూరు కాపుల చరిత్ర గతమెంతో ఘనకీర్తిగా ముందుకు సాగిన చరిత్ర ఉంది. ఆ చరిత్రను తిరగరాయాలనే ఉద్దేశంతో ఈనాడు ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికలు జరిగి ఆ ఎన్నికల ప్రమాణ స్వీకారోత్సవానికి మరి నేను ఏదైతే బయలుదేరుతున్న సందర్భంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చిట్ల సత్యనారాయణ గారు, చాలామంది పెద్దలు ఈరోజు ఏదైతే మరి మంచిర్యాల గడ్డ మున్నూరు కాపుల అడ్డ అనే విధంగా ఈరోజు స్వాగతం చెప్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మున్నూరు కాపులు ఏదైతే అలాలు పట్టి పొలాలు దున్ని ప్రజలకు పట్టడి అన్నం పెట్టే రైతు బిడ్డలుగా కానే కాకుండా కాకతీయ కథన రంగంలో కరుకత్తలకు ఎదురాడి పోరాడిన వీరయోధులుగా ఒక పక్క ప్రజలకు అన్నం పెడుతూనే ధైర్య సాహసాలు కూడా ఆరితేరిన వీరు ఏదైతే 1965లో సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఏదైతే పెద్దపల్లి అడ్డ మున్నూరు కాపుల గడ్డగా రోజు ఒక సమావేశం నిర్వహిస్తే అప్పుడే మా జనాభా 35 లక్షలు ఉంటారు, సుమారు 35 లక్షలు ఉంటారని తేల్చిన జనాభా ఈరోజు మరి 13 లక్షల జిల్లాకు తీసుకురావడంతో మేమేదైతే మరి పటిష్టవంతంగా వచ్చే తరానికి రాజకీయ బహుజనులను అనుకో రాజ్యాధికారం వైపు పోతున్న తరుణంలో మరి ఈరోజు మా జనాభా తక్కువ చేసి చూపించడంతో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో
ప్రభుత్వానికి కనుదర్శే విధంగా ప్రభుత్వ లెక్కలు ఒకవేళ కరెక్టా మా లెక్కలు కరెక్టా తేల్చే విధంగా ఈరోజు గ్రామాలు మండలాలు జిల్లాలలో ప్రత్యేక కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమంలో మీరందరినీ మమేకం చేస్తూ కార్యక్రమాన్ని ముందడు తీసుకుపోవడానికి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు పొందించుకున్నాం. ఆ కార్యక్రమాల్లో భాగంగానే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో నేను పెద్దపల్లి వస్తే పెద్ద ఎత్తున స్వాగతం చెప్పడం, ఆ తర్వాత చెన్నూరు ఎంటర్ కాగానే మంచిర్యాల బార్డర్ ఎంటర్ కాగానే ఇందారంలో మరి పెద్ద ఎత్తున స్వాగతం చెప్పడం. ఈ మున్నూరు కాపుల ఏదైతే ధైర్యం పట్టుదల దీక్ష ఐక్యత సంఘటిత శక్తికి ఇది నిరసనగా భావిస్తున్నా. రేపు ఉదయం కూడా మన మంచిర్యాల గడ్డ మున్నూరు కాపుల అడ్డ అనే విధంగా పెద్ద ఎత్తున ఇంచెల్లి ఒక ర్యాలీగా బయలుదేరాలని దానికి ప్రణాళికలు అన్ని రూపొందించుకున్నారు. ఖచ్చితంగా రేపు ఆ విధంగానే మేము ఏదైతే వినయ్ గార్డెన్లో జరిగే సమావేశంలో మరి పెద్దలు గంట విఠల్ గారు కావచ్చు, మరి మున్నూరు కాపు మున్నూరు కాపు సంఘం ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ శ్రీరామ్ చక్రవర్తి గారు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంతంలో మాజీ మంత్రివర్యులుగా ఉమ్మడి జిల్లాకు నాయకత్వం వహించిన జోగు రామన్న గారు, సత్తు మల్లేష్ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఇక్కడ మున్సిపల్ చైర్మన్లు ఏదైతే నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, మరి అదేవిధంగా బెల్లంపల్లి కావచ్చు, మంచిర్యాల కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న చెన్నూరు కావచ్చు, మొత్తం మున్సిపల్ చైర్మన్లు కూడా రాబోతున్నారు. ఖచ్చితంగా రేపు సభ సక్సెస్ చేయాలని ఈ సందర్భంలో ప్రతి మున్నూరు కాపు ముద్దు బిడ్డకు గెలిపిస్తారు. మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు గౌరవనీయులు పుట్టం పురుషోత్తమరావు గారు రాక ఈరోజు చాలా హర్షించదగ్గ విషయం. వాళ్ళు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా మంచిర్యాల జిల్లా పర్యటనకు ఇచ్చేసినందుకు మా కుల సోదరులందరూ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి గౌరవంగా ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలకడం నిజంగా అభినందనీయం. ఇది ఒక మంచి కలయికకు నిదర్శనం అని చెప్పక తప్పదు. వారు మొదటిసారిగా మంచిర్యాల ప్రోగ్రాం లేనప్పటికీ కూడా రేపు ఆసిఫాబాద్లో జరిగే కార్యక్రమానికి పోతూ మంచిర్యాలలో నేను బస చేస్తాను అని చెప్పి వారు చెప్పడం, దానికి మేము సంతోషంగా స్వాగతం పలికడం, పెద్ద ఎత్తున తరలి వచ్చి మా కుల సోదరులు అందరూ కూడా మరి ఎవరికి వారు స్వాగతం పలికినందుకు వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేమంతా మా కులము ఐక్యంగా ముందుకు పోతూ మా హక్కుల సాధన కోసం ఏ పార్టీలో ఎవరు ఉన్నా మేమంతా ఒకటే అనే భావనతోటి కలిసి నడుస్తాం. పార్టీలు వేరు అయినా జెండాలు వేరైనా మా అందరి ఎజెండా మాత్రం మున్నూరు కాపు సంఘం అభివృద్ధి కోసం. మా కులంలో ప్రతి ఒక్కరూ విద్యావంతులు, చదువుకునే వాళ్ళు కానీ వ్యాపారం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా తీసుకొచ్చి ముందుకు పోయి మరి మంచిర్యాల జిల్లాలో రేపు ప్రతి ఊర్లో గ్రామాన కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు మా సంఖ్య ఎంత ఉందో తేల్చబోతున్నాం. ప్రభుత్వం లెక్కలు తప్పు అని మేము ఖచ్చితంగా నిరూపించే రోజులు కూడా అతి త్వరలో వస్తున్నాయి. అది ఏం జరిగిందో తెలియదు. కొంతమంది రెడ్లు పెట్టుకోవడం, కొంతమంది రావులు పెట్టుకోవడం వల్ల వాళ్ళని రావుల కింద రెడ్ల కింద ట్రీట్ చేసి మా సంఖ్యను తగ్గించి 3.9 చూపెట్టారు. కానీ వాస్తవంగా ఆ సంఖ్య కరెక్ట్ కాదని చెప్పి మేము అతి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా ప్రతి గ్రామంలో ఉన్న ఇంటింటికి సర్వే చేసి యాక్చువల్ మా సంఖ్య అని చెప్పి వారి దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా ప్రభుత్వంకు మేము కనువిప్పే విధంగా మా సంఖ్యను చూపెడతాం. తద్వారా మా హక్కుల్ని పరిరక్షించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు మున్నూరు కాపు సంఘం జిల్లా మరి గ్రామాల్లో ఉన్నటువంటి మన పటేళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సర్దార్ పుట్టం పురుషోత్తం గారు రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నార్త్ ఇండ్లో 10 గంటలకు మరి ప్రెస్ మీట్ ఉంటుంది. ఆ సమావేశానికి ప్రతి ఒక్క మన మున్నూరు కాపు బిడ్డ కదలి రావాలి. మన ఐక్యతకు నిదర్శనం మరి రేపు జరిగే కార్యక్రమము. ఖచ్చితంగా విధిగా మీరు అందరూ కూడా రావాలి. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పెద్ద ఎత్తున ఒక దాదాపు నాకు తెలిసి ఒక 100 కార్లు 60-70 నుంచి 100 కార్ల దాకా తరలి వెళ్దామని చెప్పి ఫోన్లు చేస్తున్నారు. సంతోషం. ఎవరికి కారు ఉన్న వారు అందరూ రండి. ఆ కార్యక్రమాన్ని రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరడం జరుగుతుంది. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని సాధించేందుకు కృషి చేస్తేనే జీవితంలో విజయాలను సాధించగలరని చెన్నూరు మున్సిపల్ కోర్టు సివిల్ జడ్జ్ పర్వతపు రవికుమార్ అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ కోర్టు సివిల్ జడ్జి పర్వతపు రవికుమార్ సదస్సులో పాల్గొని విద్యార్థులకు న్యాయ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి రవికుమార్ మాట్లాడుతూ సమాజంలో కొందరు వ్యక్తులు ప్రజల అత్యాశను ఆసరాగా చేసుకొని సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రకటనలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. విద్యార్థులు ఇటువంటి మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, అంతేకాకుండా కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు మోసపోకుండా వారికి చైతన్యం కల్పించాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికోసం కష్టపడాలని, చట్టాలపై అవగాహన పెంపొందించుకొని అవసరమైనప్పుడు ఉచిత న్యాయ సేవలు, న్యాయ సలహాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ఎస్ఐ శ్యామ్ పాల్గొన్నారు. ఈ రోజున
మీ ముందు మేము ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరం కూడా ఈరోజు సుమారుగా ఈ కార్యక్రమం అయిపోయేసరికి 1.5 అవర్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. జీవితంలో ఏ మనిషికైనా కూడా అత్యంత విలువైనది ఒకటి ఆరోగ్యం, రెండవది సమయం. ఇవి రెండే ఏ మనిషికైనా కూడా అత్యంత విలువైనది. ఆరోగ్యం విలువ మనకి అది లేనప్పుడు తెలుస్తుంది. సమయం మనకి ఎప్పుడు ఉంటుంది, కానీ మనం నెగ్లెక్ట్ చేస్తాము. మనం ఒక 100 రూపాయలు పెట్టి వాచ్ కొనగలుగుతాము, బట్ ఒక 100 కోట్లు పెట్టినా కూడా ఒక సెకండ్ కాలాన్ని ఎవరం కూడా కొనలేదు. కాబట్టి ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా తనకు ఉన్నటువంటి 100 సంవత్సరాల్లో ప్రతి సెకండ్ని కూడా, అవసరమైతే మిల్లీ సెకండ్ని కూడా చాలా జాగ్రత్తగా తాను మంచి నాలెడ్జ్ని పెంచుకోవడానికి, తాను పెంచుకున్నటువంటి నాలెడ్జ్ని ప్రజలకు ఉపయోగించడం కోసము ప్రయత్నం చేయాలి. ఈ దేశంలో మనకి చాలా రకాలైనటువంటి మెటీరియల్ అవైలబుల్గా ఉంటుంది. అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనము ఒక హంసలాగా, హంస ఏం చేస్తుంది? పాల నుంచి నీళ్ళని వేరు చేస్తూ తాను పాలు మాత్రమే తీసుకుంటుంది. అలాగే మేము చెప్పే విషయాల్లో మీకు చాలా రకాలైన మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. మీరు కూడా ఒక హంసలాగా మంచిని తీసుకోండి, చెడు ఉంటే వదిలిపెట్టేసేయండి. రోజున మేము ఇన్ని కాలేజీలు, ఇన్ని ఊర్లు ఉన్నప్పటికీ కూడా నేను కాలేజ్ని ఎందుకు ఎంచుకుంటున్నాము అంటే, నేను ప్రతిసారి కూడా కాలేజీలని ఎన్నుకుంటాను, ఒక లీగల్ ఎయిడ్స్లని ఎన్నుకుంటాము. ఎందుకు అంటే ఈ భారతదేశ నిర్మాణం అనేది తరగతి గదుల్లో నిర్మించబడుతుంది. నేటి విద్యార్థులే రేపటి భావి భారత నిర్మాతలు. కాబట్టి మీకు చట్టాల గురించి తెలియజేస్తే మీరందరూ కూడా రేపు భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలు. చెప్పినట్టు సివిల్ కేసెస్ అంటే ఏంటి, క్రిమినల్ కేసెస్ ఏంటంటే ఇప్పుడు మనం ఉదాహరణకి భూ సమస్యల మీద కొన్నిసార్లు గొడవ జరుగుతూ ఉంటాయి. మనకు ఊళ్ళల్లో కానీ ఇంటి దగ్గర కానీ మీరు మా భూమిలోకి వచ్చారు, మేము మీ భూమిలోకి వచ్చినాము, ఇది మాకు సంబంధించింది, ఇది మీకు సంబంధించింది అని గొడవ జరిగినప్పుడు ఆ భూమి కేసుకు సంబంధించి ఏమన్నా మనము కేసు ఫైల్ చేయాలంటే అది సివిల్ నేచర్ కింద వస్తుంది. అదేవిధంగా ఎప్పుడన్నా కొన్ని సందర్భాల్లో ఎవరన్నా మనల్ని డిస్కరేజ్ చేసినప్పుడు కానివ్వండి, మన యొక్క పర్సనల్ లైఫ్ని డ్యామేజ్ చేసినప్పుడు కానివ్వండి, వాళ్ళ మీద ఏమన్నా డిఫర్మేషన్ లాంటి సూట్ వేయాలంటే వాళ్ళను మేము ఇది తప్పు చేయకుండా కూడా మనం తప్పు చేసిన వాళ్ళుగా నిందించారు అని ఏమన్నా చెప్తే గిట్ట దాన్ని కూడా సివిల్ కేసు కింద ఫైల్ చేసుకోవచ్చు, మనకు జరిగినటువంటి నష్టాన్ని పొందవచ్చు. అదేవిధంగా ప్రామిసరీ నోటు గురించి చెప్పినాడు మా ఫ్రెండ్. ఎవరైనా మన దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఆ ప్రామిసరీ నోటు కేసు ఏదైందో దాన్ని కూడా సివిల్ కేసు కిందనే పరిగణన చేస్తుంది కోర్టు. ఇవి సివిల్ కేసెస్ కింద వస్తాయి. క్రిమినల్ కేసెస్ అంటే మనకు ఇద్దరి మధ్యలో గొడవ జరిగినప్పుడు స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అది క్రిమినల్ కేసు కింద వస్తుంది. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానివ్వండి, దొంగతనాలు జరిగినప్పుడు కానివ్వండి, సైబర్ సంబంధించిన ఏవి జరిగినా కూడా అవి క్రిమినల్ కేసెస్ కింద వస్తాయి. అదేవిధంగా మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్. ఇటీవల మంచిర్యాల జిల్లా నస్పూర్ సంగమల్లయ్యపల్లెలో ఈ నెల 3 రోజుల పాటు నిర్వహించిన ఉర్సు ఉత్సవాల్లో హిందూ ఆడపడుచులను భాగస్వాములను చేసి పరోక్షంగా హిందువులను మత మార్పిడి చేసేందుకు కుట్ర జరుగుతుందని మంచిర్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆరోపించింది. ఈ విషయంపై ముస్లిం సాంప్రదాయ పండుగలైన ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనేందుకు హిందూ మహిళల్ని కొంగు బంగారం పేరుతో ఆహ్వానించడం జరిగిందని, కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొనాలనే ఉద్దేశంతో ఆడపడుచులను పిలవడం జరిగిందని వారు కౌంటర్ ఇచ్చారు. మత మార్పిడిలు చేసే ఉద్దేశం లేదని ఉర్సు ఉత్సవాల నిర్వాహకులు తెలంగాణ రాష్ట్ర ఇస్లామిక్ బోర్డు ప్రెసిడెంట్ సయ్యద్ మసూద్ అలీషా వార్సి అన్నారు. హిందూ సంఘాలు తప్పుడు సమాచారంతో ఆరోపణలు చేస్తున్నారని, ఒకవేళ తాను మాట్లాడిన కొంగు బంగారం గోరెంటాకు పదాలు మతాన్ని కించపరిచే విధంగా ఉంటే క్షమాపణ తెలుపుతున్నానని అన్నారు. మత మార్పిడులు ప్రోత్సహించే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. పట్టణ ప్రజలకు తెలియజేయమనగా, అయ్యా గత 12 సంవత్సరాల నుంచి నేను కుల మతాలకు అతీతంగా ఆడపడుచు కొంగు బంగారం అనే వాక్యాన్ని
నేను వాల్ పోస్టర్ల మీద ప్లస్ ఫ్లెక్స్ల మీద రాసుకుంటూ నేను వాళ్ళ దీవెనలు అందుకుంటూ నా జీవితాన్ని గడుపుతున్నా. అయ్యా, మీరు అలా అనుకుంటే అది మీ పొరపాటు. మీరు ఒకవేళ అట్లా అనుకుంటే నేను క్షమించామని అడుగుతున్నా. నేను అలాంటి మనిషిని కాదు. నేను కర్బలాలో చనిపోయిన వాళ్ళ రక్తం నా శరీరంలో ఉన్నది. నేను ప్రేమకు చనిపోయేటోని. నేను పైసలు సంపాదించడానికి నా పేరు కావాలని చెప్పి నేను నాదే నడవాలని చెప్పి నేను అలాంటి మనిషిని కాదు. నేను సన్యాసిని. నేను పుజారిని. నేను అలాంటి మనిషిని కాదయ్యా. నేను అలాంటి పనులు నేను చేయ, నాకు రావు, నా రక్తంలో లేదు. నాది 7వ తంత ఇది. సయ్యద్ మొహమ్మద్ బాబా తాజుద్దీన్ రహమతుల్లాహ్ మా పూర్వీకులు, మౌలా ఇమామే హుస్సేన్, మౌలా ఇమామే హుస్సేన్ మా పూర్వీకులు, మొహమ్మద్ ప్రవక్త మా పూర్వీకులు, హజరత్ అలీ అలైహిస్సలాం మా పూర్వీకులు. నా పేరు సయ్యద్ ఫయాజుద్దీన్. సయ్యద్ మాషుక్ అలీ షవార్సి మా గురువు గారు ఇచ్చిన బిరుదు అది. నాది సొంతూరు కరీంనగర్. అక్కడ మా పూర్వీకుల సమాధులు ఉన్నాయి. అలాంటి కాదు నేను. ప్రతి స్త్రీ నాకు అక్క, తల్లి లాంటిది. ఇందులో ఏ క్యాస్ట్ అయినా కానీ, చీర కట్టినా కానీ అలా చీరకు కొంగి అని చెప్తారు కానీ వేరేదేమనరు. జో బీ సాడీ బనా ఉస్కా సాడీకి ఆఖరి పల్లో శ్రేత. కొంగు అన్నా, పల్లో అన్నా, నీళ్ళు అన్నా, వాటర్ అన్నా, పానీ అన్నా అవి అన్నీ ఒకటే అయ్యా. అలాంటిది ఏం లేదు. ఏదో అనుకున్నారు కానీ అలాంటి మనిషిని నేను గాను. ఎవరు మీకు తప్పు మెసేజ్ ఇచ్చారు అంటే మీ పొరపాటు కాదు, మీకు మెసేజ్ కూడా తప్పుకి ఇచ్చారు. అలాంటిది కాదు. నేను మత మార్పిడి నేను ఇక్కడ చేయను. నేను ఇక్కడ శివునికి పూజించమని చెప్తాను. నా భక్తులకు రాముడిని పూజించమని చెప్తా. మా గురువు కూడా చెప్పాడు, జో రబ్ హే వహీ రామ్ హే. అదే సందేశం నేను అందరికీ చెప్తాను. మసీదులో, ఈద్గాలో కూడా అదే నేను స్పీచ్ ఇస్తా. జో రబ్ హే వహీ రామ్ హే, జో అలీ హే వహీ రామ్ హే. आज करबला में जाके कटे मौला इमाम हुसैन वही राम है. खुद के घर से उनके लोग उनको शादिश करके वनवास को भेजाए वही मौला इमाम हुसैन है. लोग समझते नहीं, वो अलग बात है. हम लोग पहले इंसान बनना, बाद में अलग कहानी है, वो अलग मज़हब है. पहले इंसान में नहीं है मोहब्बत तो फिर मज़हब में कहाँ से आई मोहब्बत. गरीब नवाज शहंशाह हिंदल वली के आस्थाने पे बकरे करते थे मगर लोग खाना नहीं खाते थे, दूर हो जाते थे. ओनली मुस्लिम खाना खाते थे. वो गरीब नवाज देख के आज गोश्त को मना कर दिए और वहाँ पर लंगर तरकारी का होता है. वो गरीब नवाज के मेरे पूर्विक है. वो गरीब नवाज की मैं औलाद हूँ. वो पूर्विक है. वो मैं हमारे पूर्विक है. सैयद शहंशाह हिंदल वली हज़रत सैयद मोहम्मद ख्वाजा मोइनुद्दीन चिश्ती हसन संजरी रहमतुल्लाह अलैह. मेरा नाम भी हज़रत सैयद फयाजुद्दीन. मेरा नाम भी सैयद जिसको लगता उन सैयद गलत काम नहीं करता. सैयद एक ब्राह्मण का नाम है. मुस्लिम में सैयद का लक़ब ब्राह्मण का नाम है. ब्राह्मण गलत काम नहीं करता. ब्राह्मण खाता नहीं खिलाता. ब्राह्मण काटता नहीं काट लेता. ब्राह्मण मोहब्बत करता. सैयद भी वैसी से. मैं ऐसा गलत काम नहीं करता. मेरे जिस समय जान रहे तक मैं किसी को करने देता नहीं और मैं करता नहीं. अगर आपको बुरा मालूम हुआ तो मैं माफ़ी चाहता हूँ. मैं वैसा इंसान नहीं होता. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. या वारिस. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట గ్రామంలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా సూచనల మేరకు మంచిర్యాల జిల్లా డీసీపీ ఎగ్గడి భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మందమరి సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్, రామకృష్ణపూర్ పట్టణ ఎస్ఐ శ్రీధర్ పర్యవేక్షణలో బొక్కలగుట్ట గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణకు, నేరస్తులను త్వరగా గుర్తించి పట్టుకోవడానికి, అలాగే ప్రజల్లో భద్రతాభావం పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజల సహకారంతో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులను పోలీసులు అభినందించారు. సీసీ కెమెరాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్ను డీసీపీ భాస్కర్ సత్కరించి అభినందించారు. అనంతరం గ్రామస్తులు వారి గ్రామానికి విచ్చేసిన పోలీసు అధికారులకు శాలువాలతో సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీసీటీవీ కెమెరాస్ గురించి మా ఏసీపీ గారు కిరణ్ గారు ప్రతిరోజు మేము ఏసీపీ గారిని అడిగితే వారు సిఐ గారిని, ఎస్ఐ గారిని అడిగి ప్రతిరోజు ఒక టాస్క్ అన్నట్టు, ఎందుకు సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవాలి. సీసీటీవీ కెమెరా అంటే పోలీస్ అంటే మీకు ఆపద వచ్చినప్పుడు 100 డయల్ చేస్తే
వెంటనే ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు 10 నిమిషాల లోపల వస్తున్నారు మీకు 100 డైల్ చేస్తే. కానీ సీసీటీవీ కెమెరా అనేది 10 మంది పోలీసులతో సమానం. ఒక్క కెమెరా 10 మంది పోలీసులతో సమానమే. ఎందుకంటే నేరం చేయాలన్నా కానీ సీసీటీవీ కెమెరా చూసి భయపడతారు. ఒక పోలీస్ ఆఫీసర్ పక్కన ఉంటే ఇక్కడ ఎవరైనా ఒక అమ్మ ఈ పనికి వెళ్తున్నది, ఇక్కడనే పనికి వెళ్తున్నది అనుకోండి, అమ్మ మెడలో పుస్తలు తాడుంది, చైన్ స్నాచ్ చేయడానికి ఆలోచనతో ఒక దుండగుడు వచ్చినాడు, కానీ అతను భయపడతాడు పోలీసుని చూస్తే. సేమ్ అక్కడ సీసీ కెమెరాను చూస్తే ఖచ్చితంగా భయపడతాడు. ఎందుకు అని అంటే అతని యొక్క ఆనవాళ్ళనే కెమెరాలు పడి ఉంటాయి. కాబట్టి నేను దొరికిపోతా అనే భయంతో మనకు నేరం జరగదు. కొన్నిసార్లు దురదృష్టవశాత్తు నేరం జరిగింది అనుకోండి, ఎమ్మటే సీసీ కెమెరాలు కనపడుతుంది. కనపడగానే మాకున్న సాఫ్ట్వేర్ మాకున్న సిస్టమ్ తోటి అతను ఎవరు ఎక్కడ అని తెలుస్తుంది. మీ యొక్క వస్తువుని దాదాపు ఇమ్మీడియట్లీ మనము రికవరీ చేయగలుగుతాం. మనకు నష్టం కూడా తగ్గిపోతుంది. 3వ పాయింట్, సీసీ కెమెరాస్ విలేజ్లలో టౌన్లలో ఎందుకు అవసరము అని అంటే చిన్న చిన్న గొడవలకు కూడా ఇవాళ రేపు కొంతమంది తాగో లేకపోతే ఆవేశంతోటో క్షణిక ఆవేశంతోటో చిన్న చిన్న పంచాయతీలు మన కూడల్లో జరుగుతుంటాయి. సీసీ కెమెరా ఉంటే ఆ కొట్లాడుకోవడం కూడా తగ్గిపోతుంది. ఇంకొక 4వ పాయింట్ ఏంటంటే సీసీ కెమెరాలు ఎక్కడెక్కడైతే ఇప్పుడు స్కూల్ గ్రౌండ్స్ ఉన్నాయి, ఎక్కడ ఓపెన్ ప్లేస్ లాంటివి ఉన్నాయి, అవి కెమెరా లేకపోతే ఆ ఏరియాలో అది అసాంఘిక కార్యక్రమాలకు నిలబెట్టారు. మీ పిల్లలే 15 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లలు బయటకు పోయి ఒక మందు కొనుక్కొచ్చుకోనో లేకపోతే ఇంకేదో గాంజానో ఏదో తీసుకొచ్చేసి ఆ చీకటి ప్రదేశంలో అక్కడ కూర్చొని తాగడానికి ప్రయత్నం చేస్తారు. పోలీసు రైడ్ అయినప్పుడు పోతారు, కానీ సీసీ కెమెరా ఉంటే ఎట్టి పరిస్థితులు అక్కడ ఉండరు. ఎందుకు? నెలలో ఒకసారి మనం చూసినా వాడెవడో తీసుకొచ్చి పట్టుకొచ్చి కేసు కట్టడం జరుగుతుంది. కాబట్టి సీసీ కెమెరాలలో అంత ఉపయోగం. 2వ పాయింట్, బొక్కలగుట్ట అనే ఈ గ్రామము మీకు మంచిర్యాల నగరంతో కేతనపల్లి మున్సిపాలిటీతో సమానమైంది. మంచిర్యాల కేతనపల్లి కంటే లేని మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే గాంధార మైసమ్మ కిల్ల ఉంది. అక్కడికి రోజు పబ్లిక్ వస్తారు. నేను కూడా 2-3 సార్లు మంత్రి సార్ వచ్చినప్పుడు మిగతా టైంలో చూస్తే అక్కడ ఎప్పుడు 20-30 మంది పిల్లలు చూడడానికి వచ్చిన వాళ్ళు, మాట్లాడుతున్న వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తుంటారు. అక్కడికి ఎవరైనా పోయి ఏదైనా అఘాయిత్యమో, ఆ అబ్బాయి పోయినారు, ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడితే మనకు అక్కడ ఎవిడెన్స్ దొరకదు. మీ ఊర్లో నుంచే కంపల్సరీ వెళ్ళాలి. కాబట్టి అక్కడ పోయే ఇప్పుడు పర్యాటకులు చూడడానికి పోయిన వాళ్ళు కూడా మీ భద్రతే కాదు, ఇప్పుడు అక్కడికి పోయేటోళ్ళకు కూడా ఎప్పటిలో ఈ గ్రామంలో అబ్బాయిలు అందరూ కూడా వీళ్ళందరూ కూడా ఏమంటే సార్ భద్రత. కాబట్టి స్వయంగా మా సార్ వాళ్ళు వచ్చి ఎస్ఐసార్ సిఎస్ఆర్ వచ్చి మీ గ్రామంలో భద్రత కావాలంటే మేము ఉన్నాం. కాబట్టి ఈ భద్రతను మీరు కూడా అందరం కలిసికట్టుగా ఇక్కడ ఒక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. మనకి ఇలా ఉంది, ప్రాంతం ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పినాము సార్. వెంటనే మా ఇళ్లలో ఉన్నటువంటి మా మహిళాకాయలందరూ కూడా మీరు సార్ వాళ్ళకి సహకరించి గ్రామాన్ని ఉత్తమ గ్రామాన్ని తీర్చిదిద్దడం కోసం వారి సహాయకాలను తీసుకొని మీరు వెంటనే పెట్టాలని చెప్పారు సార్. వాస్తవంగా సార్ శుక్రవారం వరకు మనం ఓపెన్ చేయించామని చెప్పారు. అక్కడ అందరూ కూడా మా ఇంట్లో పడ్డారు సార్. చేపిస్తున్నారా స్పెషల్ సార్ వాళ్ళ సహకారంతో, అన్నయ్య సహకారంతో, దాతల సహకారంతో, పెద్దల సహకారంతో అందరూ. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడానికి ప్రభుత్వం బకాయిలను విడుదల చేయాలని మందమరి తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు వాసాల సంపత్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వాసాల సంపత్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం కాలేజీలో యాజమాన్యాలకు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతూ కాలేజీలకు వెళ్ళలేక చదువు పూర్తి చేయలేకపోతున్నారని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కొన్ని కాలేజీలు మూతపడ్డాయని, విద్యార్థుల చదువులు అర్ధాంతరంగా ముగిసిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే బకాయిలతో సహా ప్రస్తుత సంవత్సర ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీ యాజమాన్యాలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు శిరీష, జూపక సంధ్య, సీనియర్ నాయకులు కంది తిరుపతి, మండల అధ్యక్షులు భవానీ, సుగుణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు విద్యా సంస్థలకు ఇవ్వవలసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్పై ఇలా తెలుగుదేశం పార్టీ నుండి మేము ఇక్కడ స్థానిక మంత్రి గారిని కోరుతున్నాం. అయ్యా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము మరి
ఈ కాలేజీ యాజమాన్యాలకు 4,500 కోట్ల నుండి 4,200 కోట్లు ఇవ్వవలసి ఉండగా మరి ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటారు తగ్గుతూ ఉంటారు విద్యార్థులు కాబట్టి ఆ హెచ్చు తగ్గులను చూసి మరి ప్రభుత్వాలు కాలేజీలకు ఫండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం మరి పేద విద్యార్థులకు మరి ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఇస్తాను బకాయి చెల్లిన డబ్బులు 4,100 కోట్ల రూపాయలు నిక్కచ్చిగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే నాయకులను మేము అడుగుతున్నాం. పేద విద్యార్థులకు ఆ 4,100 కోట్ల రాని ఎడల మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వల్ల 2023-24 సంవత్సరాలకు గాను 24-25 సంవత్సరంలో మరి ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ ఇవ్వలేదు. ఇవ్వని ఎడల కాంగ్రెస్ 4,100 కోట్లను మళ్ళీ ఈ ఒక్క సంవత్సరం ఇవ్వకపోతే దగ్గర 8,200 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు మరి యాజమాన్యాలకు చెల్లించే బాధ్యత ఉండేది. దాంతో మరి తల్లిదండ్రులు విద్యార్థులు మరి అదేవిధంగా యాజమాన్యాలు కూడా విద్యార్థుల సంఘాలు కూడా మరి పోయి ప్రభుత్వాల మీద నిరసనలు చేస్తే మొక్కుబడిగా 850 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మంజూరు చేసిండ్రు. అది కూడా మొన్న చివరి లాస్ట్ మంత్ 650 కోట్లు అవి 250 కోట్లు పోయిన నెలలో చేసిండ్రు. మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మరి అలా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు మరి చదువుకొని రేపు ఉన్నతమైన చదువులు చదువుకొని ఉద్యోగాలు చేసుకొని తల్లిదండ్రులను పోషించి మరి స్థానికంగా మంచిగా బతుకుతామనే క్రమంలో వారి ఆశలను మరి అత్యాశలు చేసి ప్రభుత్వాలను వాళ్ళ పిల్లలను మానసికంగా చంపేస్తున్నారు. మేము ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీ గారిని తెలుగుదేశం పార్టీ నుంచి కోరుతున్నాం, అయ్యా మీరు ఎవరైతే సీఎం గారు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మీరు చెప్పండి, ఇక్కడ మన కాంగ్రెస్ నాయకులు కూడా స్థానికంగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా యాజమాన్యాలు ఫీజులకు ఒత్తిడి చేస్తారా లేదని మేము అడుగుతున్నాం. తప్పనిసరిగా పేద విద్యార్థులు యాజమాన్యాల ఒత్తిడి గురి అయ్యి వాళ్ళ తల్లిదండ్రులను అమ్మ మేము కార్యాలకు వెళ్ళాం, మనం యాజమాన్యాలు తిడుతున్నారు, సారు తిడుతున్నారు అని చాలా బాధపడుతున్న సందర్భాలు మా దగ్గరికే కోకూరలు వచ్చినాయి. కావున మరి వివేక్ గారు కూడా దీనిపై దృష్టి పెట్టి వెంటనే ఏదైతే సీఎం గారికి ఆయన దృష్టికి తీసుకుపోయి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ యాజమాన్యాలతోటి ఏదైతే కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడి మరి విద్యార్థులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం మరి మంత్రి గారికి ఎంతైనా ఉందని మేము తెలుగుదేశం పార్టీ నుంచి కోరుతున్నపై అంటే ఈ యొక్క సమాచారాన్ని స్థానిక కలెక్టరేట్గా తెలియజేయాలని చేసే విధంగా అదేవిధంగా ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని చేసే విధంగా మేము ఆ వినతి పత్రం ఇవ్వడం. ఇక నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిటీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్, మీతోనే మీ వెంటే.